నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయని తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున అందరూ వస్తున్నారనమాట. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే వికారాబాద్కి సంబంధించి జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్సీగా అలాగే గతంలో మినిస్టర్గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కూడాను ఇక్కడ ఇందులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఒక పక్క నుంచి కొంత బీజేపీ బలోపేతం అవుతుంది, బీఆర్ఎస్ మీద కొంత వ్యతిరేకత ఎక్కువైంది. బీఆర్ఎస్ పట్ల కొంతమేర ప్రజలందరూ కూడా అసంతృప్తితో అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ని గెలిపించారు. కాకపోతే ఒక పక్క బీజేపీలో కూడా కొంత పెద్ద ఎత్తున జోష్ పెరిగింది. అంటే ఒక సీట్తో ఉన్న బీజేపీ ఈరోజు 8 సీట్లకు వచ్చింది. సో అట్లాగే ఒక పక్క నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడాను బీజేపీ కొంత జోష్లో ఉంది. అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానీ రామ్లలా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి కూడాను అందరూ కూడాను ఈసారి వచ్చేది మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవ్వబోతున్నారని చెప్తున్న తరుణంలోనే కాంగ్రెస్కి చేరికలు కొంత హాట్ టాపిక్గా నిలిచింది. సో దీనికి సంబంధించి అలాగే హైదరాబాద్కి సంబంధించి ఎక్స్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అలాగే ఇప్పటికే అల్లు అర్జున్ మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్ డిప్యూటీ మేయర్కి సంబంధించి శ్రీలతా శోభన్ రెడ్డి గత ఒక వారం రోజుల క్రితం కేసీఆర్ వాళ్ళిద్దరికి అపాయింట్మెంట్ ఇచ్చి కూడాను దాదాపుగా 4 గంటల పాటు వెయిట్ చేయించి వాళ్ళిద్దరిని కూడా కలవకుండానే తిరిగి పంపించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి శ్రీలతారెడ్డి మాట్లాడడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆవిడ చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా అక్కడ ఉద్యమకారులకి కొంతమేర ప్రాధాన్యత లేదు, ఉద్యమకారుల్ని అణిచివేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరతానని కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చినాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు దాని తర్వాత జరిగిన పరిణామాల్లో బోరబండ కార్పొరేటర్ కూడాను బాబా ఫసీయుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కొంతమంది ఇది ఇట్లా ఉంటే అనేక మున్సిపాలిటీల్లో అనేక మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నాగారం కానీ లేదంటే దమ్మాయిగూడ కానీ ఇలాంటి మున్సిపాలిటీస్ ఏవైతే వాళ్ళందరూ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాని తర్వాత అసంతృప్తులు కొంత బయటికి రావడం, కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక విషయం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పెద్ద మొత్తం చేరికలు జరుగుతున్నాయి. ఒక పక్క బీజేపీగా బీజేపీకి కొంత జోష్ వస్తే, బీజేపీకి కొంత పేరు వస్తే, బీజేపీ మళ్ళీ గెలుస్తుందని ప్రధానమంత్రి మోడీ అవుతున్నారని చెప్పేసి దేశం అంతా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కాంగ్రెస్ పార్టీకి కొంత బలం చేకూరుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్లో ఉన్న నేతలు ఎవరికి కూడాను కొంత గౌరవం లేదు, కొంత రెస్పెక్ట్ లేదు. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కొంత తక్కువగా చూసే ప్రయత్నం జరుగుతుంది. దట్టు కేసీఆర్ లాంటి వ్యక్తులు కూడా ఎలాంటి వ్యక్తులు కూడా ఉద్యమకారులని కొంతమేర పట్టించుకోవట్లేదని కొంతమంది భావోద్వేగానికి గురయ్యి, కొంతమంది అసంతృప్తికి గురయ్యి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని కూడా తెలుస్తుంది. సో ఇదిలా ఉంటే ఈసారి రానున్న లోక్సభ ఎన్నికలకి పెద్ద మొత్తంలో సీట్లు గెలవాలని ఒక పక్క నుంచి బీజేపీ, మరొక పక్క నుంచి కాంగ్రెస్ కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్న తరుణంలోనే రీసెంట్గా నల్గొండ సభ సక్సెస్తో కొంతమేర బీఆర్ఎస్లో కూడా కొంత జోష్ నిండిన తరుణంలోనే బీఆర్ఎస్కి ఇలా షాకుల మీద షాకులు తగలడం కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో చూద్దాం, అంటే ఈ యొక్క చేరికలు, ఈ యొక్క మార్పులు చేర్పులు ఎటు దారితీస్తాయి, ఎంతవరకు దారితీస్తాయి, ఈ ఎఫెక్ట్ లోక్సభ ఎన్నికల మీద ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉందో కూడా మనం మరికొద్ది రోజుల్లో చూడవచ్చు. ఎందుకంటే ఒక 2 నెలల కాలంలోనే ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ మార్పులు చేర్పులు పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.